ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ తీరుపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. హాస్టల్ నుంచి విద్యార్థిని గెంటివేయడంపై మంత్రి కొలుసు పార్థసారథి సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సోషల్ వెల్ఫేర్ అధికారులు కలెక్టర్ను ఆదేశించారు. దీంతో వార్డెన్ స్వప్నను సస్పెండ్ చేశారు. దుప్పటి అడిగిన విద్యార్థిని రాత్రి సమయంలో హాస్టల్ నుంచి వార్డెన్ పంపేశాడు. దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారం కావడంతో మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ తీరుపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలకు మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. అలాగే వార్డెన్ ని సస్పెండ్ చేశారు. అప్డేట్స్ రాంబాబు అందిస్తారు. రాంబాబు. ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్లోని ఒక బాలికను హాస్టల్ వార్డెన్ రాత్రి సమయంలో బయటకు పంపేయడంపై దుమారం అయితే రేగింది. అదే సమయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆ కథనాలు అయితే ప్రసారం చేస్తుంది. దీనికి సంబంధించి ఏలూరు జిల్లా సంబంధించిన మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. ఆయన నిన్న అయితే అధికారులతో ఈ సంఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్ విశ్వసెలవిని అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ అధికారులను ఈ సంఘటన గురించి ఆయన ఆరోపిస్తారు. అంతేకాకుండా విచారణ జరిగిన నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు. దాని తర్వాత జిల్లా కలెక్టర్ విశ్వసెలవి కూడా ఈ సంఘటనపై విచారణ జరిపించారు. విచారణ చేసిన తర్వాత హాస్టల్ వార్డెన్ స్వప్న ఆ బాలికను రాత్రి సమయంలో బయటకు పంపేయడం తప్పిదమని చెప్పి తెలిపారు. దాంతో వెంటనే హాస్టల్ వార్డెన్ స్వప్న సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఇన్ఛార్జిగా మరొక హాస్టల్ సంబంధించిన వార్డెన్ అయితే నియమించారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పుడు మరి కొద్దిసేపట్లో అధికారికంగా విచారణ కూడా జరుగుతుంది. సోషల్ వెల్ఫేర్ ఏలూరు జిల్లాకు సంబంధించిన జాయింట్ డైరెక్టర్ నేరుగా ఈ విచారణ చేపట్టనున్నారు. అంతేకాకుండా ఈ విచారణ హాజరు కావాలని బాలిక అక్షయ్ను అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా కబుర్ చేశారు. వారంతా హాస్టల్ దగ్గరికి అయితే చేరుతున్నారు. కొద్దిసేపట్లో విచారణ అయితే ప్రారంభం కానుంది. కేవలం దుప్పటి అడిగిందన్న ఒక కారణంతో బాలిక అక్షయ్ను హాస్టల్ నుంచి గంట వరకు సౌభాగ్యం చేసి సోషల్ మీడియాలోనే అదేవిధంగా ఇతర మీడియా సంస్థల్లో కూడా ప్రచారం సాగుతుంది. ప్రధానంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దీనికి సంబంధించి అనేక కథనాలు ప్రసారం చేస్తుంది. దీనికి సంబంధించి